హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే పిల్లలు అయితే వదలకుండా తింటారండి. అయిపోయేంత వరకు మన తల తినేస్తూ ఉంటారు. ఇవ్వమని అంత రుచిగా ఉంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు అయితే గోధుమ పిండిని తీసుకోండి. నేను ఇక్కడ కాస్తంత ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే ఆ పిండికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కాస్త పిండి గట్టిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పావుగంట సేపు రెస్ట్ ఇచ్చేస్తే బాగా నాని ఉంటుందండి. పావుగంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంది. ఇలా నాని ఉన్న పిండిని కాస్తంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్లా తీసుకొని కాస్త పొడి పిండిని జల్లుకుంటూ చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. కాస్తంత మందంగా రోల్ చేసుకోవాలి. అలాగే ఇలా రోల్ చేస్తూ ఉండండి. ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా షార్ప్గా ఉండే మూతతోనైతే ఇలా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్నగా కట్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే చాలా వేగంగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేయండి. తీసేసి మళ్ళీ రోల్ చేసేసుకోవచ్చు పొడిపిండి జల్లుకుంటూ. ఇలా అన్నీ రెడీ అయిపోయినాక ఒక ప్లేట్లోకి అయితే వీటిని షిఫ్ట్ చేసుకోండి. అన్నీ ఇదే విధంగా మీకు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్నింటినీ ఇలా ఇదే విధంగా రోల్ చేసేసి కట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. నేనైతే 1-2 ఆయిల్కి సరిపడా ఫస్ట్ చేసుకున్నాను. అలాగే ఈలోపు అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో ఇవి వేసేయండి. ఈ చిట్టి పూరీలు వేసేసి మొత్తం అంతా ఒకేసారి వేసుకోవచ్చు, అతుక్కోవండి, విడివిడిగా వచ్చేస్తాయి. లేదు అనుకుంటే ఇలా 1 by 1 వేసేసుకోండి. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ ఉందనుకోండి, ఆయిల్ వేడి ఎక్కువగా ఉంటే కనుక పూరీల్లా పొంగిపోతాయి. కాస్తంత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక చాలా మెత్తగా ఉంటాయి, అంత క్రిస్పీగా కూడా రావు. ఇలా 2 వైపులా అన్నీ ఇదే విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి ఇలా సర్వ్ చేసుకోవడం అండి. ఒక 8 కంటైనర్ బాక్స్లో పెట్టేసుకుంటే 15 days వరకు స్టోర్ ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంతవరకు ఉంచరనుకోండి, పిల్లలైతే ఈ రుచికి చాలా ఇష్టపడతారు. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ